ఓం శాంతి 9/12/2025 మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మీకు అనంతమైన జాగీరును ఇవ్వడానికి. ఇటువంటి మధురమైన బాబాను మీరు ప్రేమగా స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు. ప్రశ్న: వినాశన సమయం దగ్గరకొస్తున్న కొద్దీ దాని గుర్తులెలా ఉంటాయి? జవాబు: వినాశన సమయం దగ్గరకొస్తున్నప్పుడు 1. మా బాబా వచ్చేశారు అని అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. 2. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరగనున్నది అని చాలా మందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. 3. సన్యాసులు, రాజులు మొదలైన వారికి జ్ఞానం లభిస్తుంది. 4. అనంతమైన తండ్రి వచ్చారు, వారే సద్గతినిచ్చేవారు అని విన్నప్పుడు చాలామంది వస్తారు. 5. వార్తాపత్రికల ద్వారా అనేక మందికి సందేశం లభిస్తుంది. 6. పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారు. ఒక్క తండ్రి స్మృతిలోనే అతీంద్రియ సుఖంలో ఉంటారు. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి. ఓం శాంతి. ఈ మాట ఎవరంటారు మరియు ఎవరితో అంటారు? ఆత్మిక పిల్లలంటారు. బాబా పదే పదే ఆత్మిక అని ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు తిరిగి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి వస్తారో అప్పుడిక్కడ సుఖముంటుంది. ఆత్మలు ఈ శాంతి మరియు సుఖం యొక్క వారసత్వాన్ని కల్పకృతం కూడా పొందారు. ఇప్పుడు మళ్ళీ ఈ వారసత్వం రిపీట్ అవుతుంది. రిపీట్ అయినప్పుడు సృష్టి చక్రం కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. అంతా రిపీట్ అవుతుంది కదా. ఏదైతే గతించిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. మామూలుగా నాటకాలు కూడా ఇలా రిపీట్ అవుతాయి, కానీ వాటిలో మార్పులు కూడా చేసుకోవచ్చు. ఏవైనా పదాలు మర్చిపోతే వాటిని తయారు చేసి కలుపుతారు. దీనిని సినిమా అని అంటారు. ఇందులో మార్పులు చేయలేరు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఆ నాటకాన్ని తయారు చేయబడిన నాటకమని అనరు. ఈ డ్రామాను అర్థం చేసుకోవడం ద్వారా దాని గురించి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు చూసే నాటకాలు మొదలైనవన్నీ అసత్యమైనవని పిల్లలు అర్థం చేసుకున్నారు. కలియుగంలో ఏ వస్తువులనైతే చూస్తారో అవి సత్యుగంలో ఉండవు. సత్యుగంలో ఏదైతే జరిగిందో అది మళ్లీ సత్యుగంలోనే జరుగుతుంది. ఈ హద్దు నాటకాలు మొదలైనవన్నీ మళ్లీ భక్తి మార్గంలోనే ఉంటాయి. ఏవైతే భక్తి మార్గంలో ఉంటాయో అవి జ్ఞాన మార్గంలో అనగా సత్యుగంలో ఉండవు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి మీరు వారసత్వాన్ని పొందుతున్నారు. బాబా అర్థం చేయించారు. ఒకటేమో లౌకిక తండ్రి నుండి, ఇంకొకటి పారలౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇకపోతే ఈ అలౌకిక తండ్రి నుండి వారసత్వం లభించదు. వీరు స్వయం వారి నుండే వారసత్వాన్ని పొందుతారు. ఈ కొత్త ప్రపంచం యొక్క ఆస్తి ఏదైతే ఉందో దానిని ఆ అనంతమైన తండ్రే ఇస్తారు. కేవలం వీరి ద్వారా మాత్రమే ఇస్తారు. వీరి ద్వారా మనల్ని దత్తత తీసుకుంటారు. అందుకే వీరిని తండ్రి అని అంటారు. భక్తి మార్గంలో కూడా లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి ఇరువురు గుర్తుకొస్తారు. వీరు అనగా అలౌకిక తండ్రి గుర్తుకు రారు. ఎందుకంటే వీరి నుండి ఏ వారసత్వము లభించదు. తండ్రి అన్న పదమైతే కరెక్ట్గానే ఉంది, కాని ఈ బ్రహ్మ కూడా రచనే కదా. రచనకు రచయిత నుండి వారసత్వం లభిస్తుంది. మిమ్మల్ని కూడా శివబాబాయే రచించారు, బ్రహ్మను కూడా వారే రచించారు. వారసత్వం రచయిత నుండి లభిస్తుంది. వారు అనంతమైన తండ్రి. బ్రహ్మ వద్ద అనంతమైన వారసత్వం ఏమైనా ఉందా? తండ్రి కూర్చుని వీరి ద్వారా అర్థం చేయిస్తున్నారు. వీరికి కూడా వారసత్వం లభిస్తుంది. అంతేకాని
వీరు వారసత్వాన్ని తీసుకుని మీకిస్తారని కాదు. తండ్రి అంటారు, మీరు వీరిని కూడా స్మృతి చేయకండి. ఈ అనంతమైన తండ్రి నుండి మీకు ఆస్తి లభిస్తుంది. లౌకిక తండ్రి నుండి హద్దు వారసత్వము, పారలౌకిక తండ్రి నుండి అనంతమైన వారసత్వము, ఈ రెండూ రిజర్వ్ అయిపోయాయి. శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది అని బుద్ధిలోకి వస్తుంది. అంతేకాని బ్రహ్మబాబా యొక్క వారసత్వం అని దేనినంటారు? బుద్ధిలో జాగీరు గుర్తుకొస్తుంది కదా. ఈ అనంతమైన రాజ్యాధికారం కూడా మీకు వారి నుండి లభిస్తుంది. వారు పెద్ద తండ్రి. వీరంటారు, నన్ను స్మృతి చేయకండి. మీకు లభించేందుకు నా వద్ద ఆస్తి ఏమీ లేదు. ఎవరి నుండైతే ఆస్తి లభించనున్నదో వారిని స్మృతి చేయండి. వారే అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. లౌకిక తండ్రి యొక్క ఆస్తి విషయంలో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే గొడవల విషయమేమీ లేదు. తండ్రిని స్మృతి చేయకపోతే ఆటోమేటిక్గా అనంతమైన వారసత్వం కూడా లభించదు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. నీవు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వరాజ్యాధికారం లభిస్తుందని వారు ఈ రథానికి కూడా చెప్తున్నారు. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. దేహ సంబంధాలన్నింటినీ వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. ఇందులోనే శ్రమ ఉంది. చదువు కోసం ఎంతో కొంత శ్రమించవలసి ఉంటుంది కదా. ఈ స్మృతి యాత్ర ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. వారు శరీరాలతో యాత్రలు చేస్తారు. ఇది ఆత్మ యొక్క యాత్ర. మీ ఈ యాత్ర పరంధామానికి వెళ్లేందుకు చేసే యాత్ర. పరంధామానికి లేక ముక్తిధామానికి ఈ పురుషార్థం చేయకుండా ఎవ్వరూ వెళ్లలేరు. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారే వెళ్లగలరు, మరియు ఉన్నత పదవిని కూడా వారే పొందగలరు. వెళ్లడమైతే అందరూ వెళ్తారు, కాని వారు పతితులు కదా, అందుకే పిలుస్తూ ఉంటారు. ఆత్మ స్మృతి చేస్తుంది. తినడం, తాగడం అన్నీ ఆత్మే చేస్తుంది కదా. ఈ సమయంలో మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. ఇందులోనే శ్రమ ఉంది. శ్రమ చేయకుండా ఏదీ లభించదు. వాస్తవానికిది చాలా సహజము, కాని మాయ నుండి ఒపోజిషన్ ఉంటుంది కదా. ఎవరి భాగ్యమైతే బాగుంటుందో వారు వెంటనే ఇందులో నిమగ్నమైపోతారు. కొంతమంది ఆలస్యంగా కూడా వస్తారు. ఒకవేళ బుద్ధిలో సరిగ్గా కూర్చున్నట్లయితే ఇక నేను ఈ ఆత్మిక యాత్రలోనే నిమగ్నమైపోతాను అని అంటారు. ఇలా తీవ్ర వేగంతో నిమగ్నమైపోతే బాగా పరుగు తీయొచ్చు. ఇంట్లో ఉంటూ కూడా ఇది చాలా మంచి విషయము, సరైన విషయము అని బుద్ధిలోకి వచ్చేస్తుంది. మనము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తాము. తండ్రి ఆజ్ఞను అనుసరిస్తే పావనంగా అవ్వగలుగుతారు. అలా తప్పకుండా అవుతారు కూడా. ఇది పురుషార్థం యొక్క విషయము. వాస్తవానికిది చాలా సహజమైనది. భక్తి మార్గంలోనైతే చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు మనం బాబా వద్దకు తిరిగి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడికొచ్చి విష్ణుమాలలో కూర్చోబడాలి అని మీ బుద్ధిలో ఉంది. మాలల లెక్క చూడాలి. మాల అనేది బ్రహ్మాది కూడా ఉంది, విష్ణువుది కూడా ఉంది, రుద్రునిది కూడా ఉంది. మొట్టమొదట కొత్త సృష్టిలోని వారు వీరే కదా. మిగిలిన వారంతా వెనకొస్తారు, అనగా చివర్లో కూర్చోబడతారు. మీ ఉన్నతమైన కులమేమిటి అని ఎవరైనా అడిగితే మీరు విష్ణు కులమని చెప్తారు. మనం వాస్తవానికి విష్ణు కులానికి చెందినవారము. ఆ తర్వాత క్షత్రియ కులానికి చెందినవారిగా అయ్యాము. ఆ తర్వాత వారి నుండి వంశాలు వెలువడతాయి. వంశాలు ఎలా తయారవుతాయి అనేది ఈ జ్ఞానం ద్వారా మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట రుద్రమాల తయారవుతుంది. అది
ఉన్నతోన్నతమైన వంశము. ఇది మీ చాలా ఉన్నతమైన కులము అని బాబా అర్థం చేయించారు. మొత్తం ప్రపంచమంతటికీ సందేశం తప్పకుండా లభిస్తుందని ఇది కూడా అర్థం చేసుకుంటారు. భగవంతుడు తప్పకుండా ఎక్కడో వచ్చి ఉన్నారు, కాని ఎక్కడనేది తెలీదు అని కొంతమంది అంటూ ఉంటారు. చివరికైతే అందరికీ తెలుస్తుంది. వార్తాపత్రికల్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే వార్తాపత్రికల్లో కొంచెమే వేస్తున్నారు. అలాగని అందరూ ఒకే వార్తాపత్రికను చదువుతారని కాదు. లైబ్రరీలో చదవచ్చు. కొంతమంది 2-4 వార్తాపత్రికలు కూడా చదువుతారు. కొంతమంది ఏమీ చదవరు. ఇప్పుడు బాబా వచ్చారని అందరికీ తెలియబోతుంది. వినాశన సమయం చాలా దగ్గరికొచ్చినప్పుడు తెలుస్తుంది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. చాలామందికి సాక్షాత్కారాలు కూడా జరగచ్చు. మీరు సన్యాసులు, రాజులు మొదలైన వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. చాలామందికి సందేశం లభించనున్నది. అనంతమైన తండ్రి వచ్చారని, వారే సద్గతినిచ్చేవారని విన్నప్పుడు చాలామంది వస్తారు. ఇప్పుడు వార్తాపత్రికల్లో అంతగా మనకు నచ్చే విధంగా నియమబద్ధంగా రావడం లేదు. ఎవరో ఒకరు వెలువడతారు. వారు అన్నీ అడిగి తెలుసుకుంటారు. మనం శ్రీమతం అనుసారంగా సత్యుగాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది మీ కొత్త మిషన్. మీరు ఈశ్వరీయ మిషన్లోని ఈశ్వరీయ సభ్యులు. ఉదాహరణకు క్రిస్టియన్ మిషన్లో క్రిస్టియన్ సభ్యులుగా అవుతారు కదా. మీరు ఈశ్వరీయ సభ్యులు. అందుకే అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆత్మాభిమానులుగా అయిన గోపగోపికలను అడగండి అనే గాయనం ఉంది. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, ఇతరులెవ్వరినీ కాదు. ఈ రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. వారే గీతా భగవానుడు. అందరికీ తండ్రి ఇచ్చే ఈ ఆహ్వానాన్ని లేక సందేశాన్ని ఇవ్వాలి. మిగిలిన విషయాలన్నీ జ్ఞానాలంకరణే. ఈ చిత్రాలన్నీ జ్ఞాన అలంకరణలు, అంతేకాని భక్తికి సంబంధించినవి కాదు. మనుషులకు అర్థం చేయించేందుకని తండ్రి కూర్చుని వీటిని తయారు చేయించారు. ఈ చిత్రాలు మొదలైనవన్నీ అయితే కనుమరుగైపోతాయి. ఇకపోతే ఈ జ్ఞానం ఆత్మలో నిలిచిపోతుంది. తండ్రికి కూడా ఈ జ్ఞానం ఉంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. మీరిప్పుడు భక్తి మార్గాన్ని దాటి జ్ఞాన మార్గంలోకి వచ్చారు. మన ఆత్మలో ఈ పాత్ర ఉందని, అదిప్పుడు నడుస్తూ ఉందని మీకు తెలుసు. నిశ్చితమై ఉంది కావున మనం మళ్ళీ తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. తండ్రే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇవ్వవలసి ఉంది. ఇది ఆత్మలో నిశ్చితమై ఉంది. వెళ్ళి అక్కడికి చేరుకుంటాము. మళ్ళీ కొత్త ప్రపంచంలో పాత్ర రిపీట్ అవుతుంది. ప్రారంభం నుండి మొదలుకొని ఆత్మ యొక్క రికార్డ్ అంతటినీ ఈ సమయంలో మీరు తెలుసుకున్నారు. తర్వాత ఇవన్నీ ఆగిపోతాయి. భక్తి మార్గపు పాత్ర కూడా ఆగిపోతుంది. మళ్లీ సత్యుగంలో మీ పాత్ర ఏదైతే జరిగి ఉంటుందో అదే జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది అనేది తండ్రి చెప్పరు. ఏదైతే ఇంతకు ముందు జరిగిందో అదే జరుగుతుంది. సత్యుగం కొత్త ప్రపంచమని అర్థం చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా అక్కడన్నీ కొత్తవిగా, సతోప్రధానంగా మరియు చవకగా ఉంటాయి. కల్పకృతం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణలకు ఎంత సుఖం ఉంటుంది అనేది చూస్తారు కూడా. వజ్రవైడూర్యాలు, ధనము అపారంగా ఉంటాయి. ధనముంటే సుఖం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు పోల్చవచ్చు, అక్కడ పోల్చలేరు. ఇక్కడి విషయాలన్నింటినీ అక్కడ మర్చిపోతారు. ఇవన్నీ కొత్త విషయాలు. వీటిని తండ్రే పిల్లలకు అర్థం చేయిస్తారు. కార్యవ్యవహారాలన్నీ సమాప్తమైపోయే ఆ స్థానానికి ఆత్మలు వెళ్లవలసి ఉంటుంది. లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి.
రికార్డ్ పూర్తయిపోతుంది. ఒక్క రికార్డే చాలా పెద్దదిగా ఉంటుంది, మరి ఆత్మ కూడా అంతే పెద్దగా ఉండాలి కదా అని అంటారు. కాని అలా ఉండదు. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. ఆత్మ కూడా అవినాశియే. దీనిని కేవలం అద్భుతమనే అంటారు. ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఇంకేదీ ఉండదు. సత్యత్రేతాయుగాల సమయంలో బాబా విశ్రాంతిలో ఉంటారని బాబా కోసం అంటూ ఉంటారు. మనమైతే ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తాము. అందరికంటే ఎక్కువగా మన పాత్రే ఉంది. కావున తండ్రి వారసత్వం కూడా ఉన్నతమైంది ఇస్తారు. బాబా అంటారు, 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. మన పాత్ర ఏ విధంగా ఉందంటే దీనిని ఇంకెవ్వరూ అభినయించలేరు. ఇవి అద్భుతమైన విషయాలు కదా. ఆత్మలకు తండ్రి కూర్చుని ఇదంతా అర్థం చేయించడం అనేది కూడా అద్భుతమైన విషయము. ఆత్మ మేల్ కాదు, ఫీమేల్ కూడా కాదు. శరీరాన్ని ధరించినప్పుడు స్త్రీ పురుషులుగా పిలువబడతారు. ఆత్మలందరూ పుత్రులే, కావున పరస్పరం సోదరులవుతారు. వారసత్వాన్ని పొందేందుకు అందరూ సోదరులే. ఆత్మ తండ్రికి పుత్రుడు కదా. తండ్రి నుండి వారసత్వం తీసుకుంటుంది, కావున పురుష్ అనే అంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఆత్మలందరికీ ఉంది. దానికోసం తండ్రిని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనమందరము సోదరులము. ఆత్మ ఆత్మే, అది ఎప్పుడూ మారదు. ఇకపోతే శరీరం ఒక్కోసారి పురుష శరీరాన్ని, ఒక్కోసారి స్త్రీ శరీరాన్ని తీసుకుంటుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా గమ్మత్తైన విషయాలు. వీటినింకెవ్వరూ వినిపించలేరు. తండ్రి నుండి లేక పిల్లలైన మీ నుండి మాత్రమే వినగలరు. తండ్రి అయితే పిల్లలైన మీతోనే మాట్లాడతారు. ఇంతకు ముందైతే అందర్నీ కలిసేవారు, అందరితోనూ మాట్లాడేవారు. ఇక ముందు ముందు మెల్లమెల్లగా చివరికి ఎవరితోనూ మాట్లాడరు. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు కదా. పిల్లలే చదివించాలి. పిల్లలైన మీరే అనేకుల సేవను చేసి తీసుకొస్తారు. వీరు చాలా మందిని తమ సమానంగా తయారు చేసి తీసుకొస్తున్నారని బాబా భావిస్తారు. ఇతను పెద్ద రాజుగా అవుతారు, ఇతను చిన్న రాజుగా అవుతారు అని అర్థం చేసుకుంటారు. మీరు అందరినీ రావణుడి సంకెళ్ల నుండి విడిపించి మీ మిషన్లోకి తీసుకువచ్చే ఆత్మిక సైన్యం కూడా. ఎవరు ఎంత సేవ చేస్తారో వారికి అంత ఫలం లభిస్తుంది. ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో వారే ఎక్కువ చురుకైన వారిగా అవుతారు మరియు వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది చదువు. బాగా చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతారు. చదువు చాలా సహజమైనది. అర్థం చేసుకోవడం మరియు అర్థం చేయించడం కూడా సహజమే. కష్టమైన విషయమేమీ లేదు. కాని రాజధాని స్థాపన అవ్వనున్నది. అందులోనైతే అందరూ కావాలి కదా. ఆ రాజధానిలో మనం ఉన్నత పదవిని పొందాలని పురుషార్థం చేయాలి. మృత్యులోకం నుండి ట్రాన్స్ఫర్ అయి అమరలోకంలోకి వెళ్ళాలి. ఎంతగా చదువుకుంటారో అంతగా అమరపురిలో ఉన్నత పదవిని పొందుతారు. తండ్రిని ప్రేమించాలి కూడా, ఎందుకంటే వారు అత్యంత ప్రియమైన వారు. వారు ప్రేమసాగరుడు కూడా. అందరికీ ఒకేలాంటి ప్రేమ ఉండదు. కొంతమంది స్మృతి చేస్తారు, కొంతమంది చెయ్యరు. కొంతమందికి ఇతరులకు అర్థం చేయించాలనే నష కూడా ఉంటుంది కదా. ఇది చాలా పెద్ద టెంప్టేషన్. ఇది విశ్వవిద్యాలయమని ఎవరికైనా సరే చెప్పాలి. ఇది ఆధ్యాత్మిక చదువు. ఇటువంటి చిత్రాలు ఇంకే స్కూళ్లలోనూ చూపించబడవు. రోజురోజుకు ఇంకా ఎన్నో చిత్రాలు వెలువడుతూ ఉంటాయి. వాటిని చూడగానే మనుషులు అర్థం చేసుకోగలిగేలా ఉంటాయి. మెట్ల వరుస చిత్రము చాలా బాగుంది.
కాని దేవతా ధర్మానికి చెందినవారు కాకపోతే వారికి అర్థం కాదు. ఎవరైతే ఈ కులానికి చెందినవారుంటారో వారికి బాణం తగులుతుంది. మన దేవతా ధర్మానికి చెందిన ఆ కుల ఎవరైతే ఉంటారో వారే వస్తారు. వీరు చాలా అభిరుచితో వింటున్నారని మీకు ఫీల్ అవుతుంది. కొంతమంది ఊరికినే వెళ్ళిపోతారు. రోజురోజుకు కొత్త కొత్త విషయాలను కూడా పిల్లలు అర్థం చేయిస్తూ ఉంటారు. సేవ చేయాలనే అభిరుచి చాలా ఉండాలి. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారే హృదయాన్ని కూడా అధిరోహిస్తారు మరియు సింహాసనాన్ని కూడా అధిరోహిస్తారు. మున్ముందు మీకు అన్ని విషయాలు సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. ఆ సంతోషంలోనే మీరుంటారు. ప్రపంచంలోనైతే ఎన్నో హాహాకారాలు జరగనున్నాయి. రక్తపు నదులు కూడా ప్రవహించనున్నాయి. సేవ చేసే సాహసవంతులు ఎప్పుడూ ఆకలితో మరణించరు. కాని ఇక్కడైతే మీరు వనవాసంలో ఉండాలి. సుఖం కూడా అక్కడ లభిస్తుంది. కన్యను అయితే వనవాహంలో కూర్చోబెడతారు కదా. అత్తవారింటికి వెళ్లి బాగా ధరించు అని అంటారు. మీరు కూడా అత్తవారింటికి వెళ్తారు కావున ఆ నశ ఉంటుంది. అది ఉన్నదే సుఖధామము. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మాలలో కూర్చోబడేందుకు దేహీ అభిమానులుగా అయ్యి తీవ్ర వేగంతో స్మృతి యాత్రను చేయాలి. తండ్రి ఆజ్ఞపై నడుస్తూ పావనంగా అవ్వాలి. రెండవ పాయింట్, తండ్రి పరిచయాన్నిచ్చి అనేకులను తమ సమానంగా తయారుచేసి సేవ చేయాలి. ఇక్కడ వనవాహంలో ఉండాలి. అంతిమ హాహాకారాల దృశ్యాలను చూసేందుకు మహావీరులుగా అవ్వాలి. వరదానము: బంధనాల పంజరాన్ని తెంచి జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే సత్యమైన ట్రస్టీ భవ. శరీరం లేక సంబంధాల బంధనమే పంజరము. బాధ్యతను కూడా నిమిత్తమాత్రంగా నిర్వర్తించాలే కాని మోహంతో కాదు. అప్పుడు నిర్బంధనులు అని పిలువబడతారు. ఎవరైతే ట్రస్టీలుగా నడుచుకుంటారో వారే నిర్బంధనులు. ఏదైనా నాది అనేది ఉన్నట్లయితే పంజరంలో బంధింపబడి ఉన్నట్లు. ఇప్పుడు పంజరంలోని మైనాల నుండి ఫరిష్తాలుగా అయిపోయారు. అందుకే ఎక్కడా కొద్దిగా కూడా బంధనం ఉండకూడదు. మనసు యొక్క బంధనం కూడా ఉండకూడదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, నేను కోరుకుంటున్నాను గాని జరగడం లేదు, ఇవి కూడా మనసు యొక్క బంధనాలు. ఎప్పుడైతే మరజీవగా అయిపోయారో అప్పుడు అన్ని రకాల బంధనాలు సమాప్తమైపోతాయి. సదా జీవన్ముక్త స్థితి అనుభవమవుతూ ఉండాలి. స్లోగన్: సంకల్పాలను పొదుపు చేసినట్లయితే సమయము, మాటలు అన్నీ స్వతహాగానే పొదుపవుతాయి. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మాతీతము అనగా కర్మ యొక్క ఎటువంటి బంధనం యొక్క స్పర్శ నుండి కూడా అతీతము. అటువంటి అనుభవమే పెరుగుతూ ఉండాలి. ఏ కార్యమూ స్పర్శించకూడదు. మరియు చేసిన తర్వాత ఫలితం ఏదైతే వెలువడుతుందో అది కూడా స్పర్శించకూడదు. పూర్తిగా అతీతత్వం అనుభవం అవుతూ ఉండాలి. ఎవరో చేయించారు మరియు నేను చేశాను అన్నట్లు ఉండాలి. నిమిత్తులుగా అవ్వటంలో కూడా అతీతత్వం అనుభవం అవ్వాలి. ఏదైతే గతించిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టి అతీతులుగా అవ్వండి. ఓం శాంతి.